హాయ్ అమిగోస్, ఈ వీడియోలో మనము ఇన్ఈక్వాలిటీస్ గురించి అర్థం చేసుకుందాము. అయితే ముందు ఇన్ఈక్వాలిటీస్ టాపిక్లోకి ఎంటర్ అయ్యే ముందు ఒకసారి నాకు చెప్పండి, అసలు మన మ్యాథ్స్ మొత్తం ఏంటి? మనం మ్యాథ్స్ నేర్చుకోవడం, మ్యాథ్స్ టాపిక్ అంటే ఏంటంటే ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడం. కాకపోతే మనం ఇప్పటి వరకు ఎక్కువగా మనం చూసిన ఈక్వేషన్స్ ఏంటో తెలుసా? ఈక్వాలిటీకి సంబంధించినటువంటి ఈక్వేషన్. అంటే ఏంటి సార్ ఈక్వాలిటీకి సంబంధించిన ఈక్వేషన్ అంటే? ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక ఈక్వేషన్ ఉంది. ఎలా? ఎక్స్ ప్లస్ 4 = 2 అనే ఒక ఈక్వేషన్ ఉంది. దీని నుంచి మీరు ఎక్స్ ఎలా కనిపెట్టాలో మనకు తెలుసు. అలాగే ఇంకొక ఈక్వేషన్ ఏంటి? లెట్ సపోజ్ x² + 3x = -4 అనే ఒక ఈక్వేషన్ ఉంది. సో దీని నుంచి మనకు ఎక్స్ ఎలా కనిపెట్టాలో తెలుసు. అయితే నాకు ఒక డౌటు, సపోజ్ ఈక్వేషన్ అనేది ఇన్ఈక్వాలిటీస్లో ఉంటే ఎలా సాల్వ్ చేయాలి? ముందు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, 7th క్లాస్ చదివే వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే జేఈఈ మెయిన్స్ ప్రిపేర్ అయ్యే వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ ఇన్ఈక్వాలిటీస్ మీద నాలెడ్జ్ ఉండాలి. అండ్ ఆల్సో ఇన్ఈక్వాలిటీస్ ఎలా సాల్వ్ చేయడం పర్ఫెక్ట్గా తెలియాలి. అయితే మనలో కొంతమందికి ఏంటి, పార్షలీ కొంచెం ఐడియా ఉంది, లేదా ఇన్ఈక్వాలిటీస్ అనేసరికి మనం లైట్ తీసుకొని ఆ క్వశ్చన్ని వదిలిపెట్టడము, లేదా సార్ ఏదో గెస్ చేసి అలా ఇన్ఈక్వాలిటీస్ సాల్వ్ చేయడము అలా చేస్తూ ఉంటాము. అలా కాకుండా అబ్సల్యూట్గా A to Z పర్ఫెక్ట్ నాలెడ్జ్, ఇన్ఈక్వాలిటీస్ని ఎలా సాల్వ్ చేయాలి, దాని అర్థం ఏంటి అనేది మనకు పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఇన్ఈక్వాలిటీస్ మీద ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనము ఫర్దర్గా వెళ్తున్న కొద్దీ మనకు ఇన్ఈక్వాలిటీస్ మీద వచ్చేటటువంటి ఈక్వేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా వస్తుంటాయన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్స్ అనే చాప్టర్ తీసుకున్నాం అనుకో, డొమైన్ అండ్ రేంజ్ కనిపెట్టడానికి మనకు ఇన్ఈక్వాలిటీస్ మీద అబ్సల్యూట్ స్ట్రాంగ్ గ్రిప్ ఉండాలి. అప్పుడే మనం ఆ టాపిక్ని ఈజీగా ఫీల్ అయ్యి లవ్ చేస్తాం ఆ టాపిక్ని. లేదంటే ఆ టాపిక్ చదువుతున్నంతసేపు కూడా ఇరిటేషన్ వస్తుంది. సో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే ఇన్ఈక్వాలిటీస్ ఎలా సాల్వ్ చేయాలి, దానికి సంబంధించినటువంటి రూల్స్ ఏంటి అనేవి మనం ఈ టాపిక్లో నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇన్ఈక్వాలిటీస్ని అర్థం చేసుకునే ముందు ఈక్వాలిటీస్ గురించి ఆలోచిద్దాం. నాకు ఒక ఈక్వాలిటీకి సంబంధించిన ఒక ఈక్వేషన్ ఉంది. లెట్ అస్ సే x = 4 అనేది ఒక ఈక్వేషన్ అనుకుందాం. నాకు చెప్పండి, ఈ x = 4 అనే దాంట్లో LHSకి RHSకి సేమ్ థింగ్ నేను ఏదైనా చేయొచ్చు. ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారంటే, ఇప్పుడు LHS సైడ్ +2 యాడ్ చేసి RHS సైడ్ +2 యాడ్ చేయొచ్చు, ఏమాత్రం మారదు. అదే నాకు LHS సైడ్ -4 డివైడ్ చేసి RHS సైడ్ కూడా -4 డివైడ్ చేయొచ్చు, ఈక్వాలిటీ ఏమాత్రం మారదు. ఏదైతే మనం ఆపరేషన్ LHS సైడ్ చేస్తామో RHS కూడా సేమ్ ఆపరేషన్ చేయొచ్చు, ఏమాత్రం కూడా ఈక్వేషన్ అనేది అస్సలు మారదు. కానీ ఇన్ఈక్వాలిటీస్కి వచ్చేసరికి ఏమవుతుందో తెలుసా? సపోజ్ నాకు x > 4 ఉంది. అయితే నాకు +2 అనేది LHSకి RHSకి రెండు యాడ్ చేస్తే సేమ్ ఇన్ఈక్వాలిటీ కాస్త గ్రేటర్ దానే ఉంటుందేమో. కానీ అదే నేను -2ని మల్టిప్లై చేస్తే బోత్ సైడ్స్ అది మారుతుంది. సో ఆ విధంగా ఇన్ఈక్వాలిటీస్కి సంబంధించినటువంటి రూల్స్, ఇన్ఈక్వాలిటీస్కి సంబంధించినటువంటి ఈక్వేషన్స్ సాల్వ్ చేయాలంటే ఎలా సాల్వ్ చేయాలి, దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ A to Z మనం ఈ టాపిక్లో నేర్చుకుందాం. ముందు మనము నెంబర్ లైన్ అర్థం చేసుకుందాం. ఏంటి సార్ నెంబర్ లైన్ అంటే? ఇప్పుడు సపోజ్ సాల్వ్ ఎన్ ఇన్ఈక్వాలిటీ అని ఇచ్చాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ x + 4 > 2 అనే ఒక ఇన్ఈక్వాలిటీ ఉంది. దీన్ని సాల్వ్ అని అన్నాడంటే అర్థం ఏంటి? బాబు, నాకు ఎక్స్ వాల్యూస్ ఏమేం సాటిస్ఫై అవుతాయి, ఈ ఇన్ఈక్వాలిటీ ఈక్వేషన్కి సంబంధించి ఎక్స్ వాల్యూస్ ఏమేం పెడితే నాకు సాటిస్ఫై అవుతాయి చెప్పు బాబు అని అడుగుతున్నాడు. అది సాల్వింగ్ అంటే అర్థం. అయితే ఈ ఎక్స్ని అర్థం చేసుకునే ముందు ఎక్స్ యొక్క నెంబర్ లైన్ అర్థం చేసుకుందాం. ఏంటి సార్ ఈ ఎక్స్ నెంబర్ లైన్ ఏంటంటే, ఎక్స్లో ఆఫ్కోర్స్ మనం చాలా చిన్న వాల్యూ ఏమొస్తుంది, -∞ నుంచి ∞ వరకు ఎక్స్ వాల్యూస్ మారుతూ ఉంటాయి. ఆఫ్కోర్స్ మిడిల్లో నాకు x = 0 వస్తుంది. ఈ రైట్ సైడ్ అంతా ఎంత నీకు పాజిటివ్ వాల్యూస్ వస్తాయి. అదే నాకు ఈ లెఫ్ట్ సైడ్ అంతా ఎంత వస్తుంది, నీకు x నెగిటివ్ వాల్యూస్ వస్తాయి.
అదే నాకు అఫ్ కోర్స్ రైట్ సైడ్ వెళ్తూ ఉంటే 1 2 3 ఇలా వెళ్తూ ఉంటాయి వాల్యూస్, లెఫ్ట్ సైడ్ -1 -2 -3 ఇలా −∞ వరకు వాల్యూస్ వస్తాయి. ఇది నాకు నెంబర్ లైన్ సిస్టమ్. అయితే నాకు ఒక ఇన్ఈక్వాలిటీ ఉంది సార్, x గ్రేటర్ దాన్ 3 అనే ఒక ఇన్ఈక్వాలిటీ ఉంది. దీని అర్థం ఏంటి సార్? దీని అర్థం ఏంటంటే బాబు నువ్వు x అనే ఒక వాల్యూ, బాబు నువ్వు x ఎలాంటి వాల్యూ తీసుకుంటావంటే 3 కంటే ఎక్కువ ఉండాలి బాబు. సార్ నేను 3 తీసుకోవచ్చా సార్? లేదు, నువ్వు 3 తీసుకోకూడదు. ఎందుకు 3 తీసుకోకూడదు? ఈక్వల్ టు లేదు కదా. x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 ఉంటే 3 కూడా తీసుకునేవాడివి. వీడేమంటాడు, బాబు నువ్వు x తీసుకో, కానీ ఎలా తీసుకో అంటే 3 కంటే ఎక్కువగానే తీసుకో బాబు అంటున్నాడు. అంటే అర్థమైంది 3.0001 నుంచి ఏ వాల్యూ అయినా నువ్వు ఎక్కువ అయింది తీసుకోవచ్చు. 4, 4.5, 5, 6, 7, 8 అలా ఎక్కడైనా తీసుకోవచ్చు. అంటే నెంబర్ లైన్ మీద దీన్ని ఎలా మార్క్ చేస్తామో తెలుసా? ఇది -∞, ఇది ఇన్ఫినిటీ, మిడిల్లో ఒక 0 ఉందనుకుందాం. అఫ్ కోర్స్ గ్రేటర్ దాన్ 3 అంటే రైట్ సైడ్ ఉంటుంది కదా. ఇక్కడ నాకు x = 3 ఉంటుంది. అయితే x = 3 ఈక్వల్ టు లేదు. సో ఎక్స్క్లూడ్ చేస్తానని చెప్పడానికి నేను నొటేషన్ ఏమిస్తానంటే వైట్ డాట్ ఇస్తాను. అయితే 3 కంటే ఎక్కువ ఏమైనా వాల్యూస్ తీసుకోవచ్చు కాబట్టి ఈ x = 3కి నేను రైట్ సైడ్ మార్క్ చేస్తా. సో ఈ స్కెచ్ చేసిన రీజియన్ అంతా నాకేమొస్తుందంటే x గ్రేటర్ దాన్ 3 వస్తుంది. ఈ రీజియన్లో ఎలాంటి x వాల్యూ తీసుకున్నా కానీ నేను x గ్రేటర్ దాన్ 3 వస్తుంది. సార్ అవునా? అంటే ఇంకోటి ఏంటి తెలుసా, నాకు ఓపెన్ ఇంటర్వెల్ క్లోజ్డ్ ఇంటర్వెల్ అనే కాన్సెప్ట్ ఉంది. ఏంటి సార్ అదేంటి మరి ఓపెన్ ఇంటర్వెల్ క్లోజ్డ్ ఇంటర్వెల్ కాన్సెప్ట్ ఏంది అంటే, ఈ x గ్రేటర్ దాన్ 3నే x ఇది బిలాంగ్స్ టు సింబల్. సో x బిలాంగ్స్ టు, నేను 3 నుంచి ఇక్కడ చూడండి మీరు 3 నుంచి ఇన్ఫినిటీ వరకు ఎక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు. సో 3 నుంచి ఇన్ఫినిటీ వరకు అన్ని వాల్యూస్ తీసుకోవచ్చు అని చెప్పడానికి 3 to ఇన్ఫినిటీ అని రాస్తాను. అయితే మరి 3ని ఇంక్లూడ్ చేయాలా లేదా? ఇక్కడ వైట్ సర్కిల్ పెట్టాను కాబట్టి ఇంక్లూడ్ చేయకూడదు అని చెప్పడానికి నేను ఓపెన్ పెడతాను 3కి. సో బేసికల్గా ఏంటంటే దీన్ని ఓపెన్ బ్రాకెట్ అంటారు. ఓకే, అదే నాకు ఈ బ్రాకెట్ని ఏమంటారంటే రెక్టాంగులర్, ఇది ఏమంటారంటే క్లోజ్డ్ బ్రాకెట్ అంటారు. అంటే ఇంక్లూడ్ చేస్తున్నాను చెప్పడానికేమో క్లోజ్డ్ బ్రాకెట్ వాడతారు, నేను ఇంక్లూడ్ చేయట్లేను బాబు అని చెప్పడానికేమో ఈ ఓపెన్ బ్రాకెట్ వాడతారు. ఐ రిపీట్ అగైన్, క్లోజ్డ్ బ్రాకెట్ దానికి వాడతామంటే ఆ నెంబర్ని ఇంక్లూడ్ చేస్తే క్లోజ్డ్ బ్రాకెట్ వాడతాము, ఆ నెంబర్ని ఎక్స్క్లూడ్ చేస్తే మనము ఓపెన్ బ్రాకెట్ వాడతాము. అది ఇక్కడ నేను 3ని ఎక్స్క్లూడ్ చేయాలి, 3ని ఇంక్లూడ్ చేయకూడదు కాబట్టి ఇక్కడ ఓపెన్ బ్రాకెట్ 3 to ఇన్ఫినిటీ అని రాసుకున్నాను. ఇన్ఫినిటీకి −∞ ఎప్పుడు కూడా ఓపెన్ బ్రాకెట్సే ఉంటాయి. పర్ఫెక్ట్ ఇన్ఫినిటీ, పర్ఫెక్ట్ -∞ అనేది ఎగ్జిస్టెన్స్లో ఉండదు. అందుకని మనం ఎప్పుడు కూడా ఓపెన్ బ్రాకెటే పెట్టుకుంటాము. సార్ అవునా? సపోజ్ సార్ ఇప్పుడు నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. సపోజ్ నాకు x <= -2 ఉంది. ఇది నాకు నెంబర్ లైన్ మీద ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అంటే, ఇప్పుడు చూడండి మీరు నెంబర్ లైన్ ఎలా ఉంటుంది, ఇది -∞, ఇది ఇన్ఫినిటీ. అయితే సమ్వేర్ మిడిల్లో 0 ఉందనుకుందాం. ఈ -2 అనేది ఏంటి, x = -2 లెఫ్ట్ సైడ్ ఆఫ్ 0 ఉంటుంది. వీడేమంటాడు, బాబు నువ్వు తీసుకునే x వాల్యూస్ ఎలా ఉండాలి అంటే -2 కంటే తక్కువగా ఉండాలి. సార్ మరి -2 అవ్వచ్చా? ఎస్, ఈక్వల్ టు కూడా ఉంది కదా ఇక్కడ చూడండి, x <= -2 ఈక్వల్ టు ఉంది కాబట్టి -2 కూడా అవ్వచ్చు. -2 కూడా అవ్వచ్చు అని చెప్పడానికి నేను ఈ -2 దగ్గర బ్లాక్ సర్కిల్ తీసుకుంటున్నాను. అయితే -2 కంటే తక్కువ <= అన్నప్పుడు x -2కి నేను లెఫ్ట్ సైడ్ మార్క్ చేస్తాను. ఈ రీజియన్ అంతా ఏమొస్తుందంటే x <= వస్తుంది. అంటే ఇక్కడ ఏ వాల్యూ ఆఫ్ x సెలెక్ట్ చేసుకున్నా కానీ అది నాకు x <= -2ని సాటిస్ఫై చేస్తుంది. అయితే మరి ఏంటి సార్ మరి దీనికి నీకు క్లోజ్డ్ బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్లో ఎలా అంటే మీరు చూసుకోవచ్చు, x బిలాంగ్స్ టు, మీరు కనుక చూసుకున్నట్టయితే -∞ నుంచి -2 వరకు ఏ వాల్యూ తీసుకున్నా నాకు ఈ ఇన్ఈక్వాలిటీని సాటిస్ఫై చేస్తుంది. సో అప్పుడు ఎప్పుడైనా చిన్న వాల్యూ నుంచి పెద్ద వాల్యూ వరకు వెళ్ళాలి.
సో ఎక్స్ బిలాంగ్స్ టు ఎలా వెళ్తాము, -∞ అనేది చిన్న వాల్యూ, ఎక్కడ వరకు ఉంటుందంట అది -2 వరకు, -∞ నుంచి చూడండి -∞ నుంచి -2 వరకు కూడా నేను వాల్యూస్ తీసుకోవచ్చు. ఇది ఈ ఇన్ఈక్వాలిటీ సాటిస్ఫై చేసేటట్టు. సో -∞ to -2. ఇప్పుడు అతిపెద్ద చిక్కు, సార్ నేను -2కి ఓపెన్ బ్రాకెట్ పెట్టాలా క్లోజ్డ్ బ్రాకెట్ పెట్టాలా? ఖచ్చితంగా క్లోజ్డే పెట్టాలి. ఎందుకు? ఈక్వాలిటీ సింబల్ ఉంది, అందుకే ఇక్కడ నేను బ్లాక్ సర్కిల్ తోటి మార్క్ చేసిన x = -2ని చూడండి. అంటే ఇక్కడ నేను క్లోజ్డ్ బ్రాకెట్ పెట్టాలి. నేను ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తాను, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, x ≥ a అంటే నెంబర్ లైన్ తీసుకొని -∞ to ∞ తీసుకొని x = a మార్క్ చేసుకొని, అదే నాకు ఈక్వల్ టు ఉంటేనేమో బ్లాక్ సర్కిల్తో మార్క్ చేసుకొని, గ్రేటర్ దాన్ ఉంటేనేమో రైట్ సైడ్ స్కెచ్ చేస్తాం మనం, అదే లెస్ దాన్ ఉంటేనేమో లెఫ్ట్ సైడ్ స్కెచ్ చేస్తాం. అదే నాకు ఇంకొకటి ఉంది, x <b ఉంది, నెంబర్ లైన్ తీసుకుంటాము -∞ to ∞, x = b అనేది సమ్వేర్, ఇది x = b అనుకుందాము, లెస్ దాన్ ఉంది ఇక్కడ, ఈక్వల్ టు లేదు, సో మనం వైట్ సర్కిల్ తీసుకుంటాము. ఇప్పుడు ఏంటి స్కెచ్చింగ్ ఎటువైపు ఉండాలి, లెస్ దాన్ కాబట్టి లెఫ్ట్ సైడ్ స్కెచ్చింగ్ ఉండాలి, సో లెఫ్ట్ సైడ్ స్కెచ్చింగ్. సో దీన్ని నేను షేడ్ చేసుకుంటా, అంటే ఈ రీజియన్లో నేను x వాల్యూస్ ఏది తీసుకున్నా కానీ x <b అనేది నాకు సాటిస్ఫై అవుతుంది. సో ఇక్కడ నేను ఫస్ట్ దానికి ఏం రాయొచ్చు, x బిలాంగ్స్ టు a నుంచి ∞ వరకు, చూడండి a నుంచి ∞ వరకు నేను ఏదైనా తీసుకోవచ్చు. సో a to ∞ ఓపెన్, మరి a క్లోజ్డా ఓపెనా, ఈక్వల్ టు ఉంది అంటే బ్లాక్ సర్కిల్, సో క్లోజ్డ్ తీసుకోవాలి. మరి ఇక్కడ -∞ నుంచి b వరకు చూడండి, ఇక్కడ -∞ నుంచి b వరకు ఏదైనా తీసుకోవచ్చు. సో x బిలాంగ్స్ టు -∞, సో ఓపెన్, మరి b క్లోజ్డా ఓపెనా, చూడండి ఇక్కడ ఈక్వల్ టు లేదు అంటే ఏంది వైట్ సర్కిల్, అంటే నేను బీకి ఏం తీసుకోవాలి, ఓపెన్ బ్రాకెట్. సో ఇది మనము నెంబర్ లైన్ మీద ఇన్ఈక్వాలిటీస్ని ఎలా మార్క్ చేసుకోవాలనేది ఇప్పుడు నేర్చేసుకుందాం. క్లోజ్డ్ బ్రాకెట్ అంటే ఏంది, ఓపెన్ బ్రాకెట్ అంటే ఏంది కూడా నేర్చేసుకుందాం. ఇప్పుడు ఒక చిన్నది నేర్చుకొని దాని తర్వాత మనం ఇన్ఈక్వాలిటీ రూల్స్లోకి వెళ్ళిపోదాం. ఏంటంటే సార్ మరి నాకు ఒక డౌట్ ఉంది సార్, డబుల్ సైడెడ్ ఇన్ఈక్వాలిటీ కూడా చూశాను సార్, అది కూడా చెప్తారా? ఏంటంటే దాని అర్థము, సపోజ్ నాకు సార్ x <3 > 2 ఉంది సార్, మరి దీన్ని నెంబర్ లైన్ మీద ఎలా డ్రా చేయాలి సార్ అంటే ఇది నెంబర్ లైను, ఇది -∞, ఇది ∞. ఇప్పుడు చూడండి ఫస్ట్ ఇది 3 కదా, x = 3 మార్క్ చేసుకోండి, ఇది x = 3 అనుకుందాం. ఇక్కడ LHS సైడ్ 2 ఉంది కదా, సో x = 2 కూడా మార్క్ చేసుకుందాం. వీడు ఏమంటాడు, బాబు x అనేది <3, అంటే లెస్ దాన్ అంటే ఏంది, లెఫ్ట్ సైడ్ మార్క్ చేయడం, లెఫ్ట్ సైడ్ మార్క్ చేయాలి అంటే ఏంది, ఇలా మార్క్ చేయాలి. బట్ బాబు గుర్తుపెట్టుకో, x <3 ఉండడంతో పాటు x ఈజ్ > 2, అంటే 2కి రైట్ సైడ్ మార్క్ చేయాలి. సో బేసికల్గా ఏమవుతుంది బాబు, x అనేది 2 నుంచి 3 వరకు ఉండాలి. అంటే చూడండి 2 నుంచి 3 వరకు ఉంది కదా, ఇదే కదా మార్కింగ్ అనేది, ఇక్కడి నుంచి ఇక్కడ వరకే ఉంది కదా. అయితే బాబు x అనేది ఈక్వల్ టు, చూడండి 2కి ఈక్వల్ అవ్వచ్చు, అంటే 2కి నేను ఏం పెడతాను, బ్లాక్ సర్కిల్ పెడతాను. కానీ 3 అవ్వచ్చా, ఈక్వల్ టు లేదు కాబట్టి 3 అవ్వకూడదు, సో నేను వైట్ సర్కిల్ పెడతాను. ఇప్పుడు నేను దీన్ని ఎలా రాసుకోవచ్చు, బిలాంగ్స్ టులో x బిలాంగ్స్ టు చిన్నదాని నుంచి పెద్దదాని వరకు, 2 to x బిలాంగ్స్ టు 2 to 3. మరి 2కి క్లోజ్డ్ పెట్టాలా ఓపెన్ పెట్టాలా, ఇక్కడ నేను బ్లాక్ సర్కిల్ ఉంది కాబట్టి క్లోజ్డ్, 3కి వైట్ సర్కిల్ ఉంది కాబట్టి ఓపెన్, ఈక్వల్ టు ఉంది కాబట్టి క్లోజ్డ్, 3కి ఈక్వల్ టు లేదు కాబట్టి ఓపెన్. అసలు యాక్చువల్లీ దీని అర్థం ఏందో అర్థం చేసుకుందాం. దీని అర్థం ఏంటో తెలుసా, యాక్చువల్లీ ఇప్పుడు ఫస్ట్ ఇన్ఈక్వాలిటీ అంటే 2 < x అండ్ దీంతో పాటు x <3 కూడా అయి ఉండాలి. x <3 ఈ రెండు సాటిస్ఫై అయ్యేటట్టు ఏముంటాయి బాబు నాకు x అంటే, ఇదిగో ఇలా ఉంటాయి వాల్యూస్. ఇది దాని అర్థం. ఇప్పుడు మనము రూల్స్లోకి వెళ్ళిపోదాం. ఏంటి సార్ రూల్స్,
ఇనీక్వాలిటీస్ని సాల్వ్ చేయడానికి ఏంటి సార్ రూల్స్ అంటే చాలా సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ మనకు ఈక్వాలిటీకి రూల్స్ ఏంటమ్మా? ఈక్వాలిటీకి రూల్స్ ఏంటి? సపోజ్ నాకు x = 3 అని ఉంది. +2ని నేను LHS సైడ్ RHS సైడ్ బోత్ సైడ్స్ కనుక యాడ్ చేసుకుంటే నాకు ఈక్వాలిటీ అనేది మారదు. -2 చేసినా ఈక్వాలిటీ మారదు. అదే నేను బోత్ సైడ్స్ ఇక్కడ 2 తోటి మల్టిప్లై చేసి ఇక్కడ కూడా 2 తోటి మల్టిప్లై చేసినా ఈక్వాలిటీ మారదు. డివైడ్ చేసినా ఈక్వాలిటీ మారదు. -2 తోటి మల్టిప్లై చేసినా ఈక్వాలిటీ మారదు. నేను LHS అండ్ RHS సైడు ఏం చేసినా కానీ ఎలాంటి ఆపరేషన్స్ సేమ్ ఆపరేషన్స్ LHS సైడ్ అండ్ RHS సైడ్ చేస్తే ఈక్వాలిటీ యొక్క సైన్ ఈక్వాలిటీయే ఉంటుంది, మారదు. మరి అదే నాకు ఇనీక్వాలిటీ సైన్ ఏమవుతుంది సార్? అది నా క్యూరియాసిటీ. అయితే ఇనీక్వాలిటీస్ ఏమవుతాయో తెలుసా? రూల్ 1. ఓకే, రూల్ 1 ఏంటి సార్? ఈ రూల్ 1 అంటే సపోజ్ నాకు x > 3 ఉంది. ఈ గ్రేటర్ దాన్ అనేది ఒక ఇనీక్వాలిటీ. అయితే విను ఒకసారి, LHS సైడు RHS సైడు ఒక నెంబర్ యాడ్ చేసినా అది పాజిటివ్ నెంబర్ అవ్వని నెగిటివ్ నెంబర్ అవ్వని, ఒక నెంబర్ సబ్స్ట్రాక్ట్ చేసినా అది పాజిటివ్ నెంబర్ అవ్వని నెగిటివ్ నెంబర్ అవ్వని, నాకు ఇనీక్వాలిటీ మారదు. అది రూల్ 1. సార్ అర్థం కాలేదు సార్. ఒక నెంబర్ తీసుకో, 5 తీసుకో. LHSకి 5 యాడ్ చేస్తున్నా, RHSకి కూడా 5 యాడ్ చేస్తున్నా. గ్రేటర్ దాన్ అనేది గ్రేటర్ దానే ఉంటుంది. సపోజ్ నాకు ఇది ఫస్ట్, సపోజ్ నాకు a <= 3 అయ్యింది. ఒక నెంబర్ తీసుకో, -2. -2ని సబ్స్ట్రాక్ట్ చెయ్యి. ఇప్పుడు అంటే a నుంచి -2 సబ్స్ట్రాక్ట్ ఆన్ బోత్ సైడ్స్ 3 -2 -2 అనేది LHS నుంచి RHS నుంచి సబ్స్ట్రాక్ట్ చేస్తున్నా. యాడ్ చేసినా సబ్స్ట్రాక్ట్ చేసినా అది పాజిటివ్ నెంబర్ అవ్వని నెగిటివ్ నెంబర్ అవ్వని, అప్పుడు ఏదైతే LHS అండ్ RHS సైడ్ బోత్ సైడ్స్ చేస్తామో ఈ ఇనీక్వాలిటీ అనేది మారదు. అంటే ఏంది? <= కాస్త <= a ఉంటుంది. అదే అయిపోయింది. అది రూల్ 1. మళ్ళీ రిపీట్ చేస్తాను. రూల్ 1, LHS అండ్ RHS సైడు యాడ్ చేసినా సబ్స్ట్రాక్ట్ చేసినా పాజిటివ్ నెంబర్ అయినా నెగిటివ్ నెంబర్ అయినా యాడ్ చేసినా సబ్స్ట్రాక్ట్ చేసినా నాకు ఇనీక్వాలిటీ అనేది మారదు. ఇప్పుడు అడిషన్ సబ్స్ట్రాక్షన్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేద్దాం తెలుసా? రూల్ 2 అంటే ఏందో తెలుసా? మల్టిప్లై ఆర్ డివిజన్ చేద్దాం. సపోజ్ నాకు ఒక ఇనీక్వాలిటీ ఉంది, x -3 ఉంది. సపోజ్ నాకు x -3 ఉంటే బోత్ సైడ్స్ ఒక పాజిటివ్ నెంబర్ తీసుకొని మల్టిప్లై చేసినా డివైడ్ చేసినా ఇనీక్వాలిటీ మారదు. సార్ అర్థం కాలే. మల్టిప్లై చేయి. ఇప్పుడు 2ని తీసుకొని మల్టిప్లై చేయి. ఇక్కడ 2x అవుతుంది. రైట్ సైడ్ ఎంత? 2 × -3. బోత్ సైడ్స్ 2 తీసుకొని పాజిటివ్ నెంబర్ తీసుకొని మల్టిప్లై చేస్తే ఇనీక్వాలిటీ మారదు. అంటే ఏంది? లెస్ దాన్ కాస్త లెస్ దానే ఉంటుంది. అదే నాకు డివైడ్ చేద్దాం. x > -4 ఉంది. ఒక పాజిటివ్ నెంబర్ తీసుకో, సపోజ్ 8 తీసుకుందాం. అంటే డివైడ్ చేయి x/8. రైట్ సైడ్ ఎంత? -4/8. ఒక పాజిటివ్ నెంబర్ తోటి డివైడ్ చేస్తే ఇనీక్వాలిటీ మారదు. అంటే గ్రేటర్ దాన్ కాస్త గ్రేటర్ దానే ఉంటుంది. సార్ మరి ఎప్పుడు మారుతుంది సార్? ఇదంతా చేశారు, బాగానే ఉంది. ఒకవైపు ఏమో యాడ్ చేసినా సబ్స్ట్రాక్ట్ చేసినా పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా చేంజ్ అవ్వదంటారు. ఇంకోసారి ఏమో పాజిటివ్ నెంబర్ తీసుకొని బాబు నువ్వు డివైడ్ చేసినా మల్టిప్లై చేసినా పాజిటివ్ నెంబర్ కనుక బోత్ సైడ్స్ చేస్తే నాకు అది కూడా మారదు, ఇనీక్వాలిటీ అంటారు. మరి ఇనీక్వాలిటీ సైడ్ ఎప్పుడు మారుతుంది బాబు? రూల్ 3 రూల్ 4లో మారుతుంది. ఏంటో తెలుసా రూల్ 3? రూల్ 3 వచ్చేసి నాకు రూల్ 3 ఏంటంటే ఒక నెగిటివ్ నెంబర్ని మల్టిప్లై చేసినా డివైడ్ చేసినా ఇనీక్వాలిటీ చేంజ్ అవుతుంది, అంటే రివర్స్ అవుతుంది. సార్ నాకు అర్థం కాలే, మళ్ళీ చెప్పండి, చెప్తాను. నాకు x ఇదే తీసుకోండి, x <3 ఉంది. ఒక నెగిటివ్ నెంబర్ తీసుకోండి, -2 తీసుకుందాం. -2 × LHS సైడు -2 × RHS సైడ్ చేసిన. ఎప్పుడైతే నెగిటివ్ నెంబర్తో బోత్ సైడ్స్ మల్టిప్లై చేశానో ఈ లెస్ దాన్ కాస్త రివర్స్ అయిపోయి గ్రేటర్ దాన్ అవుతుంది. మరి డివైడ్ చేస్తే ఎట్లా సార్? ఫర్ ఎగ్జాంపుల్ 2x < 4 అనుకున్నాం. ఇప్పుడు ఒక నెగిటివ్ నెంబర్ తీసుకో. నెగిటివ్ నెంబర్ ఏంటి? సపోజ్ -2 అనేది ఒక నెగిటివ్ నెంబర్. బోత్ సైడ్స్ డివైడ్ చేయి. 2x/-2
రైట్ సైడ్ 4/-2. నేను ఇప్పుడు నెగిటివ్ నెంబర్తో డివైడ్ చేస్తున్నాను కదా, సో లెస్ దాన్ ఏమై ఉండాలి, గ్రేటర్ దాన్ అవుతుంది. అయితే నువ్వు నెగిటివ్ నెంబర్ తీసుకొని బోత్ సైడ్స్ మల్టిప్లై చేసినా డివైడ్ చేసినా ఇన్ఈక్వాలిటీ మారుతుంది. అంటే గ్రేటర్ దాన్ కాస్త లెస్ దాన్ అవుతుంది, లెస్ దాన్ కాస్త గ్రేటర్ దాన్ అవుతుంది. సార్ ఇంతేనా? ఇప్పుడు సైన్ చేంజ్ అయ్యేది రూల్స్ ఇది ఇంతేనా అంటే ఇంకో రూల్లో కూడా సైన్ చేంజ్ అవుతుంది. ఏంటి సార్ ఆ రూలు? ఏంటి సార్ అంటే మనము రెసిప్రోకల్ తీసుకున్న సైన్ చేంజ్ అవుతుంది. ఏంటి సార్? అయితే ఏంటి సైన్ చేంజ్ అయ్యేదంటే రెసిప్రోకల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1/x ఈజ్ గ్రేటర్ దాన్ 4 ఉంది. నేను సార్ నాకు ఒక క్యూరియాసిటీ వచ్చింది, ఎల్హెచ్ఎస్ సైడ్ కూడా నేను రెసిప్రోకల్ తీసుకుంటాను, ఇది రూల్ 4. ఎల్హెచ్ఎస్ సైడ్ కూడా నేను రెసిప్రోకల్ తీసుకుంటాను, ఆర్హెచ్ఎస్ సైడ్ కూడా రెసిప్రోకల్ తీసుకుంటాను. సరే తీసుకో, ఎల్హెచ్ఎస్ సైడ్ రెసిప్రోకల్ తీసుకుంటే 1/LHS, రైట్ సైడ్ 1/RHS. సార్ ఇప్పుడు ఏమవుతుంది సార్? రెసిప్రోకల్ ఎప్పుడైతే తీసుకున్నావో గ్రేటర్ దాన్ కాస్త లెస్ దాన్ అవుతుంది, మారుతుంది సైన్. అంటే ఇక్కడ ఏమొస్తుందో తెలుసా నాకు? సో 1/1/x మనకు తెలిసిందే, ఎక్స్ న్యూమరేటర్లోకి వెళ్ళిపోయి ఎక్స్ లెస్ దాన్ 1/4. అంటే దీని సొల్యూషన్ ఏమవుతుందో తెలుసా? ఎక్స్ లెస్ దాన్ 1/4 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/4. సో ఇక్కడ ఈక్వల్ టు లేదు కాబట్టి వైట్ సర్కిల్, లెస్ దాన్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ స్కెచింగ్. అంటే ఇక్కడ నుంచి ఇలా ఉంటుంది, అంటే ఇది -∞, ఇది ఇన్ఫినిటీ నెంబర్ లైను. సో ఎక్స్ బిలాంగ్స్ టు చిన్న నుంచి పెద్దది, అంటే -∞ నుంచి 1/4 వరకు ఏదైనా ఉండొచ్చు. సో ఎక్స్ బిలాంగ్స్ టు -∞ ఓపెన్, 1/4కి వైట్ సర్కిల్ ఉంది కాబట్టి 1/4 కూడా ఓపెన్. ఇది దీని యొక్క సొల్యూషన్. సార్ నాకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పండి, చెప్తాను నేను. సపోజ్ నాకు -2/x గ్రేటర్ దాన్ 4 ఉంది. ఇప్పుడు నాకు చెప్పు, నాకు ఈ ఈక్వేషన్ అంటే నాకు సాల్వ్ దిస్ ఇన్ఈక్వాలిటీ అంటాడు. దాని అర్థం ఏంది? ఎక్స్ని కనిపెట్టాలి. నాకు ఏమర్థమవుతుందో తెలుసా? ఎక్స్ అనేది డినామినేటర్లోకి ఉంది కాబట్టి నేనేం చేస్తానంటే రెసిప్రోకల్ తీసుకుంటా. అంటే 1/LHS అంటే -2/x అండ్ 1/RHS బోత్ సైడ్స్ రెసిప్రోకల్ తీస్తా 1/4. అచ్చా ఇది బాగానే ఉంది. అంటే కానీ రెసిప్రోకల్ ఎప్పుడైతే తీసానో గ్రేటర్ దాన్ కాస్త ఏమవుతుంది? లెస్ దాన్ అవుతుంది. ఇప్పుడు నాకు చెప్పు 1/-2x అంటే ఏమవ్వాలి? నాకు ఎక్స్ న్యూమరేటర్కు వెళ్ళిపోయి x/-2 లెస్ దాన్ 1/4. ఇది బాగానే ఉంది. నాకు సాల్వ్ చేయడం అంటే ఎల్హెచ్ఎస్ సైడ్ ఏముండాలి? నాకు ఎక్స్ మాత్రమే ఉండాలి, అంటే -2 ఉండకూడదు. నాకు ఒక ఐడియా వచ్చింది. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఎల్హెచ్ఎస్కి -2 మల్టిప్లై చేయి, ఆర్హెచ్ఎస్కి కూడా -2 మల్టిప్లై చేయి. అప్పుడు నేనేమంటున్నానంటే ఎల్హెచ్ఎస్ తీసుకొని -2 తోటి మల్టిప్లై చేయి, ఆర్హెచ్ఎస్ తీసుకొని కూడా -2 తోటి మల్టిప్లై చేయి. నేను ఎప్పుడైతే ఒక నెగిటివ్ నెంబర్ -2 తోటి మల్టిప్లై చేస్తున్నానో లెస్ దాన్ కాస్త ఏమైపోద్ది? గ్రేటర్ దాన్ అయిపోద్ది. అప్పుడు -2 క్యాన్సల్ అయిపోయి ఎక్స్ గ్రేటర్ దాన్ ఇది 2, సో -1/2 సొల్యూషన్ వచ్చింది. ఎలా సార్ అంటే నెంబర్ లైన్ డ్రా చేసుకో, ఇది -∞, ఇది ఇన్ఫినిటీ, ఇది ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు -1/2 ఈక్వల్ టు లేదు కాబట్టి నాకు వైట్ డాట్ వస్తుంది. గ్రేటర్ దాన్ అంటే రైట్ సైడ్ స్కెచింగ్, అప్పుడు నేను x బిలాంగ్స్ టు ఏం రాసుకోవచ్చు? చిన్న వాల్యూ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తీసుకోవచ్చు. సో చిన్నది -1/2 2 కామా అంటే ఇన్ఫినిటీ వరకు వెళ్ళొచ్చు. ఇన్ఫినిటీ ఎప్పుడైనా ఓపెన్, -1/2 ఓపెనా క్లోజ్డా? వైట్ డాట్ ఉంది కాబట్టి ఓపెన్. సో ఇది దీని సొల్యూషన్ అవుతుంది. నేను మళ్ళీ ఒకసారి మీకు రూల్స్ అన్నీ రాసేస్తాను. ఇప్పుడు ఈ ఇన్ఈక్వాలిటీ రూల్స్లో 2 టైప్స్ ఆఫ్ థింగ్స్ భయ్యా. అవి ఏంటంటే నో చేంజ్, అసలు సైన్ చేంజ్ లేదు. అంటే ఏంది? గ్రేటర్ దాన్ ఉంటే గ్రేటర్ దాన్ టు గ్రేటర్ దానే, లెస్ దాన్ టు లెస్ దానే వస్తుంది. చేంజెస్ అంటే ఏంటి? గ్రేటర్ దాన్ కాస్త లెస్ దాన్ అవుతుంది, లెస్ దాన్ కాస్త గ్రేటర్ దాన్ అవుతుంది, చేంజ్ అవుతుంది. ఎప్పుడెప్పుడు నో చేంజ్ అవుతుంది భయ్యా ఇన్ఈక్వాలిటీ అంటే ఒక నెంబర్ యాడ్ చేసినా, ఒక నెంబర్ సబ్స్ట్రాక్ట్ చేసినా, అది పాజిటివ్ అవ్వని నెగిటివ్ అవ్వని చేంజ్ రాదు ఇన్ఈక్వాలిటీలో. అదే నాకు పాజిటివ్ నెంబర్ మల్టిప్లై చేసినా డివైడ్ చేసినా ఇన్ఈక్వాలిటీలో చేంజ్ రాదు.
మరి ఎప్పుడు చేంజ్ వస్తుంది సార్? ఒక నెగిటివ్ నెంబర్ని మల్టిప్లై చేసినా డివైడ్ చేసినా చేంజ్ వస్తుంది, అంటే ఇన్ఈక్వాలిటీలో చేంజ్ వస్తుంది. అలాగే ఇంకెప్పుడు చేంజ్ వస్తుంది? రెసిప్రోకల్ తీసుకున్నప్పుడు. అంటే ఏంది? సో ఎక్స్ గ్రేటర్ దాన్ 4 ఉంటే 1/x 1/4 బోత్ సైడ్స్ తీసుకున్నప్పుడు గ్రేటర్ దాన్ కాస్త లెస్ దాన్ అవుతుంది. సో మనం అర్థం చేసుకున్నది ఏంటంటే ఒక నెగిటివ్ నెంబర్ తోటి మల్టిప్లై చేసినా యాడ్ చేసినా మనం అర్థం చేసుకున్నది ఏంటంటే ఒక నెగిటివ్ నెంబర్ తోటి మల్టిప్లై చేసినా డివైడ్ చేసినా ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుంది. మనము ఎల్హెచ్ఎస్కి ఆర్హెచ్ఎస్కి రెసిప్రోకల్ తీసుకున్నా కానీ ఇన్ఈక్వాలిటీ అనేది చేంజ్ అవుతుంది. అదే నాకు అడిషను, సబ్స్ట్రాక్షను, మల్టిప్లయింగ్ విత్ ఎ పాజిటివ్ నెంబర్ ఆర్ డివిజన్ విత్ ఎ పాజిటివ్ నెంబర్ అయితే నాకు సైన్ చేంజ్ అవ్వదు. ఇది మనం ఇన్ఈక్వాలిటీస్ గురించి అర్థం చేసుకున్న విషయం. ఇన్ఈక్వాలిటీస్ని అర్థం చేసుకోవడానికి మనం అర్థం చేసుకోవాల్సిన ఇంకో విషయం ఉంది. అదేంటంటే డిఫరెన్స్ బిట్వీన్ ఆర్ అండ్. ఏంటి సార్ అసలు అంత పెద్ద సీన్ ఉందంటే ఖచ్చితంగా ఉంది భయ్య. ఖచ్చితంగా నాకు డిఫరెన్స్ బిట్వీన్ ఆర్ అండ్ ఎండ్ అనేది నాకు చేంజ్ అయితే ఉంది. ఏంటి సార్ అంటే నాకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఆర్కి ఎండ్కు డిఫరెన్స్ అయ్యిందంటే ఒక ఇద్దరు పర్సన్స్ ఉన్నారనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీజ, గీతిక అనే ఒక ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు ఒక బర్త్డే పార్టీకి వెళ్ళాలి. ఆ బర్త్డే పార్టీలో వాళ్ళు ఎలా అయితే నాకు బర్త్డే పార్టీ స్టార్ట్ అవుతుంది అంటే నేను ఒక స్టేట్మెంట్ ఇస్తాను. ఇఫ్ గీతిక ఆర్ శ్రీజ కమ్స్ బర్త్డే పార్టీ స్టార్ట్. అంటే ఆ ఇద్దరిలో ఎవరు ఒక్కరు వచ్చినా కానీ పార్టీ స్టార్ట్ అయిపోతుంది. శ్రీజ ఫస్ట్ రీచ్ అయినా పర్లేదు, గీతిక ఇమీడియట్గా స్టార్ట్ అయిపోతుంది. గీతిక ఫస్ట్ రీచ్ అయినా పర్లేదు, ఇమీడియట్గా పార్టీ స్టార్ట్ అయిపోతుంది. మరి ఎండ్ అంటే ఏంది? ఇఫ్ గీతిక అండ్ శ్రీజ కమ్స్ దెన్ ఓన్లీ పార్టీ స్టార్ట్స్. అంటే సపోజ్ శ్రీజ ఫస్ట్ రీచ్ అయింది, పార్టీ స్టార్ట్ అవుతుందా? ఎండ్ ఉన్నప్పుడు అవ్వదు. పోనీ గీతిక ఫస్ట్ రీచ్ అయింది, పార్టీ స్టార్ట్ అవుతుందా? ఎండ్ ఉన్నప్పుడు అవ్వదు. ఎందుకు? ఇద్దరు ఉంటేనే పార్టీ స్టార్ట్ అవుతుంది. అంటే గీతిక అండ్ శ్రీజ బోత్ షుడ్ బి దేర్ టు స్టార్ట్ ద పార్టీ. అది ఆర్కి ఎండుకున్నటువంటి డిఫరెన్స్. అయితే ఎందుకు ఇంత ఎక్స్ప్లెయిన్ చేశానంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ లెస్ దాన్ 2 ఆర్ ఎక్స్ గ్రేటర్ దాన్ 5 అనేది ఉంది. దీని అర్థం ఏందో చూద్దాం. బాబు నాకు ఎక్స్ ఎలాంటి వాల్యూ తీసుకో అంటే బాబు నాకు 2 కంటే తక్కువైనా ఉండొచ్చు. అచ్చా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఉంది. 2 కంటే తక్కువ, లెస్ దాన్ అంటే లెఫ్ట్ సైడ్ స్కెచింగ్, ఇక్కడ -∞ ఉంటుంది. సో ఈక్వల్ టు లేదు కాబట్టి వైట్ డాట్ పెడుతున్నా, వైట్ సర్కిల్. లేదా బాబు ఎక్స్ 5 కంటే ఎక్కువ ఉన్నా తీసుకో పర్లేదు. అంటే ఏంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 ఉంది. సో ఈక్వల్ టు లేదు కాబట్టి వైట్ సర్కిల్. సో గ్రేటర్ అంటే రైట్ సైడ్ స్కెచింగ్. ఇది అంటే ఇదే ఎక్స్ 2 కంటే తక్కువైనా ఉండొచ్చు లేదా 5 కంటే ఎక్కువైనా ఉండొచ్చు. అంటే నాకు ఎక్స్ బిలాంగ్స్ టు ఎక్స్ ఏమేమి అవ్వచ్చు? -∞ to 2, -∞ to 2 ఓపెన్ బ్రాకెట్ యూనియన్. ఆర్ అంటే యూనియన్ వస్తుంది, యూనియన్. లేదా ఇంకేమైనా అవ్వచ్చు 5 to ∞, ఇక్కడ వరకు కవర్ చేసింది. లేదా 5 to ∞ అయినా అవ్వచ్చు. అంటే 5 to ∞, బోత్ ఆర్ ఓపెన్. ఎందుకంటే వైట్ సర్కిల్స్ ఉన్నాయి, ఈక్వల్ టు స్లేవ్. యూనియన్ అంటే ఆర్ అని అర్థం. అయితే మరి ఎండ్ అంటే ఏంటి సార్? ఇది చాలా పెద్ద మ్యాటర్ ఉంటుంది భయ్య. ఎండ్ని అర్థం చేసుకోకనే చాలామంది చాలా తప్పులు చేస్తారు. ఏంటి సార్ అంటే నేను చెప్తాను. ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అండ్ ఎక్స్ గ్రేటర్ దాన్ -2. ఏంటి సార్ అసలు దీని అర్థం ఏంటో చెప్పండి సార్ నాకు ఒకసారి. చెప్తాను నేను. ముందు నెంబర్ లైన్ గీసుకో. -∞ ఫస్ట్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అంటే ఏంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 కనుక ఇక్కడ తీసుకుంటే ఈక్వల్ టు ఉంది కాబట్టి నేను బ్లాక్ సర్కిల్ తీసుకుంటున్నాను. లెస్ దాన్ అంటే లెఫ్ట్ సైడ్ అంతా స్కెచ్ చేయాలి.
ఇది నా స్కెచింగ్. ఇప్పుడు రెడ్ తీసుకొని ఎక్స్ గ్రేటర్ దాన్ -2, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2 అంటే 5కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది నెంబర్ లైన్ మీద. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2 ఇది. అండ్ ఇప్పుడు ఏంటి, నాకు ఈక్వల్ టు లేదు కాబట్టి నేను వైట్ సర్కిల్ తీసుకుంటాను. ఇది వైట్ సర్కిల్ భయ్యా. ఇప్పుడు ఏంది గ్రేటర్ అంటే రైట్ సైడ్ స్కెచింగ్ అంటే ఏంది, ఇది రైట్ సైడ్ స్కెచింగ్ అంతా, ఇది రైట్ సైడ్ స్కెచింగ్. ఇప్పుడు ఎండ్ అంటే ఏంటో తెలుసా, ఏ రీజియన్లో నాకు రెడ్ కలర్ కూడా ఉంది, బ్లూ కలర్ కూడా ఉంది. చాలా సింపుల్, మనకు కనిపించేస్తుంది. ఏ రీజియన్లో ఎండ్ అంటే ఏంది, రెడ్ కలర్ కూడా ఉండాలి అండ్ బ్లూ కలర్ కూడా ఉండాలి. నాకు ఈ రీజియన్లో మాత్రం రెడ్ కలర్ బ్లూ కలర్ రెండు కూడా ఉన్నాయి. దాని అర్థం ఇది ఎండ్. అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఆ రీజియన్ రాయి. నాకు -2 నుంచి చిన్నది -2 నుంచి 5 వరకు ఉంది. -2 నుంచి 5 వరకు ఉంది. 5 అంటే 5 ఇలా ఉంది. సో 5 వరకు ఉంది. అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే -2కి ఓపెన్ పెట్టాలా క్లోజ్డ్ పెట్టాలి. ఎండ్ అంటే ఏంది, నీకు ఈక్వేషన్ 1ని సాటిస్ఫై చేయాలి, 2 కూడా సాటిస్ఫై చేయాలి. అంటే రెడ్లో కూడా ఉండాలి, బ్లూలో కూడా ఉండాలి. ఈ -2 బ్లూలో ఉందా? ఎస్. ఈ బ్లూ రీజియన్ -∞ వరకు ఉంది, బ్లూలో ఉంది. మరి రెడ్లో ఉందా? లేదు. ఎందుకు? -2కి వైట్ సర్కిల్ ఉంది అంటే ఎక్స్క్లూడెడ్, ఉండకూడదు. సో రెడ్లో లేదు కాబట్టి నేను -2ని తీసుకోకూడదు. సో ఓపెన్. మరి 5 ఏంటి, 5 చూడండి, ఈ బ్లూ సర్కిల్ ఇంక్లూడెడ్. ఎందుకు? బ్లాక్ చేశాను నేను, చూడండి బ్లాక్ సర్కిల్ ఉంది. సో నాకు బ్లూ కలర్ ఈక్వేషన్లో ఇంక్లూడెడ్, ఈక్వేషన్ 1లో ఇంక్లూడెడ్. మరి రెడ్లో కూడా ఇంక్లూడెడ్. చూడండి -2 నుంచి ∞ వరకు మొత్తం రెడ్ స్కెచింగ్ ఉంది. అంటే 5 అనేది రెండింటిలో, ఈక్వేషన్ 1లో ఇంక్లూడెడ్, ఈక్వేషన్ 2లో కూడా ఇంక్లూడెడ్. కాబట్టి ఎండ్ అంటే రెండింటిలో ఇంక్లూడ్ అయితేనే మనం తీసుకోవాలి, అప్పుడే ఎండ్. సో 5 అనేది రెండు ఈక్వేషన్స్లో ఇంక్లూడెడ్ కాబట్టి క్లోజ్డ్ బ్రాకెట్. అంతే, ఇది దీని సొల్యూషన్. ఇది మీరు అర్థం చేసుకోవాల్సింది. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకొని చూపెడతాను మీకు. నాకు ఫస్ట్దే తీసుకోండి, x<2 అండ్ x>5. అప్పుడు సొల్యూషన్ రాద్దాం. ఇది క్రేజీగా ఉంటుంది. చూడండి, ఇది -∞, ఇది ∞. సేమ్ అదే విధంగా మనం ఏం చేద్దామంటే ఫస్ట్ బ్లూ కలర్ తీసుకుందాం. ఇది <2. కాబట్టి ఇది x2, ఇది వైట్ సర్కిల్, <2 అంటే లెఫ్ట్ సైడ్ స్కెచింగ్. ఇది సెకండ్, ఇది x5, ఇది x5 ఈక్వల్ టు లేదు. సో వైట్ సర్కిల్ గ్రేటర్ దాన్ ఉంది కాబట్టి రైట్ సైడ్ స్కెచింగ్. ఇది రైట్ సైడ్ స్కెచింగ్. నాకు ఒకటి చెప్పండి, ఏ రీజియన్లో మీకు బ్లూ కలర్ కూడా ఉంది, రెడ్ కలర్ కూడా ఉంది? నాకు చెప్పండి. ఎండ్ కదా ఇక్కడ. ఎండ్ అంటే అర్థమైంది, ఇది కూడా ఉండాలి, అది కూడా ఉండాలి. అంటే బ్లూ కలర్ కూడా ఉండాలి రీజియన్లో, రెడ్ కలర్ కూడా ఉండాలి. అసలు ఏ రీజియన్లో కూడా బ్లూ కలర్ అండ్ రెడ్ కలర్ కంబైన్డ్గా లేనే లేదు. అంటే నేను అనేది ఎక్స్ అనేది ఏ ఒక్క వాల్యూ కూడా ఉండదు. నేను ఎక్స్ అనేది ఏ వాల్యూ కూడా తీసుకోలేను. ఏ విధంగా తీసుకోలేను? ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2 రెండూ సాటిస్ఫై అయ్యేటట్టు నేను ఏ వాల్యూ కూడా రాదు. కాబట్టి నాను x బిలాంగ్స్ టు 5 అంటాం. అంటే నో వాల్యూ. ఎక్స్ అనేది నో వాల్యూ అంటే సొల్యూషన్ లేదు. నో సొల్యూషన్ ఈజ్ ద ఆన్సర్. ఎందుకు? x<2 అండ్ x>5 అంటే దీన్ని సాటిస్ఫై చేసేటట్టు ఏ ఎక్స్ వాల్యూ కూడా ఉండదు. మరి అదే చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చి చూడండి, అదే నాకు ఆర్ అంటే చాలా మీనింగ్ మారిపోయింది. ఈ ఆర్ అనే దానికి సొల్యూషన్ ఏందో తెలుసా? ఈ బాక్స్లో ఉన్నదంతా సొల్యూషన్. అదే నాకు x<2 ఆర్ x>5 అంటే ఇక్కడి నుంచి -∞ నుంచి 2 వరకు లేదా 5 నుంచి ∞ వరకు ఏ వాల్యూ ఆఫ్ x తీసుకున్నా కానీ ఈ క్వశ్చన్కి నాకు సొల్యూషన్ ఇస్తుంది. మరి అదే రైట్ సైడ్లో ఎండ్ పెడితే, ఆర్ బదులు ఎండ్ పెడితే నో సొల్యూషన్ వస్తుంది. ఆర్కి ఎండ్కు ఇంత డిఫరెన్స్ ఉంది, చాలా ఇంపార్టెంట్. అయితే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పటి నుండి ఎప్పుడైనా, బై ద వే ఆర్ అంటే జనరల్గా యూనియన్, ఎండ్ అంటే జనరల్గా ఇంటర్సెక్షన్. ఒక నోట్ గుర్తుపెట్టుకోండి, ఏంటంటే అది మీకు ఎప్పుడు ఏ క్వశ్చన్ ఎండ్ మీద వచ్చినా కానీ ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 3 లాగా రాసుకొని ఈక్వేషన్ 1ని బ్లూ సర్కిల్తో బ్లూ కలర్ తోటి, ఈక్వేషన్ 2ని రెడ్ కలర్ తోటి,
ఈక్వేషన్ 3ని ఇంకేదో గ్రీన్ కలర్ తోటి అట్లా ఇమాజిన్ చేసుకొని స్కెచ్ గీసుకోండి. అలా స్కెచ్ గీసుకున్నప్పుడు మూడిటికి 3 కలర్లు ఏ రీజియన్లో కనుక వస్తున్నాయో అదే ఎండ్ యొక్క సొల్యూషన్. ఆర్ అంటే ప్రతి రీజియన్ ఇదైనా రావచ్చు, అదైనా రావచ్చు. సో దానికి యూనియన్ అది వేరు. సో ఈ రకంగా మనము ఇన్ఈక్వాలిటీస్ నేర్చుకుందాం. అంటే ఏంది, అసలు ఇంటర్వెల్స్ని ఎట్లా రాస్తాము, రీజియన్స్ని ఎట్లా స్కెచ్ చేస్తాము, బేసిక్ ఇన్ఈక్వాలిటీస్ని సాల్వ్ చేయడానికి రూల్స్ ఏంటి, ఇవి మనం నేర్చుకుందాం. ఇప్పుడు మనము కొన్ని క్వశ్చన్స్ చేద్దాం. ఇన్ఈక్వాలిటీస్ని యూజ్ చేసి క్వశ్చన్స్ చేద్దాం. నాకు సింపుల్ క్వశ్చన్ 1 ఏదైతే ఉందో, సాల్వ్ 2x + 1 > 3. బై ద వే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సాల్వ్ అంటే ఏంది బాబు, ఎక్స్కి ఏమేం వాల్యూస్ వస్తాయి నాకు కనిపెట్టి చెప్పు అనేదే సాల్వింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎల్హెచ్ఎస్ సైడ్ +1 ఉంది భయ్యా. సో నేనేం చేయొచ్చు, ఎల్హెచ్ఎస్ సైడ్ సబ్ట్రాక్ట్ 1 చేసి ఆర్హెచ్ఎస్ సైడ్ కూడా 1ని సబ్ట్రాక్ట్ చేయొచ్చు. ఎందుకు చేస్తున్నా, ఈ +1ని తీసేయడానికి. ఎప్పుడైతే నేను ఒక నెంబర్ని సబ్ట్రాక్ట్ చేసినో ఇన్ఈక్వాలిటీ మారుతుందా, మారదు. అంటే గ్రేటర్ దాన్ కాస్త గ్రేటర్ దానే ఉంటుంది. సో +1 -1 పోతాయి. సో 2x > 3 - 1 ఎంత, 2. ఇప్పుడు నాకు క్లియర్గా అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది, 2ని ఎల్హెచ్ఎస్ సైడ్ ఆర్హెచ్ఎస్ సైడ్ డివైడ్ చేద్దాం. సో ఎల్హెచ్ఎస్ 2x/2, ఆర్హెచ్ఎస్ 2/2. ఎప్పుడైతే ఒక పాజిటివ్ నెంబర్తో డివైడ్ చేస్తామో గ్రేటర్ దాన్ కాస్త గ్రేటర్ దానే ఉంటుంది, లెస్ దాన్ కాస్త లెస్ దానే ఉంటుంది, ఇన్ఈక్వాలిటీ మారదు. సో గ్రేటర్ దాన్ ఉంది కాబట్టి గ్రేటర్ దాన్. సో 2 క్యాన్సల్ అయ్యి ఎంత వస్తుంది, సో ఇక్కడ ఇది క్యాన్సల్ అవుతుంది, ఇది క్యాన్సల్ అయ్యి 1 వస్తుంది. సో x > 1. సో దీని సొల్యూషన్ ఎంత, నెంబర్ లైన్ డ్రా చేసుకుంటే -∞, సమ్వేర్ సెంటర్లో 0 వస్తుంది. సో x = 1 కొద్దిగా రైట్కి వస్తుంది. సో x = 1 ఇది. సో ఈ x = 1కి ఈక్వల్ టు ఉందా చూడండి, లేదు. కాబట్టి నేను వైట్ సర్కిల్ తీసుకుంటాను. గ్రేటర్ దాన్ అంటే ఏంది, రైట్ సైడ్ స్కెచింగ్. సో చూడండి, అంటే x బిలాంగ్స్ టు చిన్నది, అంటే 1 నుంచి ∞ వరకు లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తాం. 1 నుంచి ∞ వరకు ఈ వాల్యూ అయినా రావచ్చు. సో x బిలాంగ్స్ టు 1 to ∞. బట్ 1కి ఓపెన్ వస్తుందా, క్లోజ్డ్ వస్తుందా, ఈక్వల్ టు లేదు కదా. సో ఓపెన్ బ్రాకెట్, ∞కి ఎలాగో ఓపెన్. సో x బిలాంగ్స్ టు 1 to ∞ అనేది వాడిచ్చినటువంటి ఇన్ఈక్వాలిటీకి సొల్యూషన్. ఇంకొక సింపుల్ క్వశ్చన్ తీసుకుందాం మనము. సాల్వ్ ఫర్ a. ఏంటంటే ఈక్వేషను, సపోజ్ నాకు 60a + 64 > 80a - 92 వచ్చింది. సో ఇది ఒక ఈక్వేషన్. సో అఫ్కోర్స్ నాకు క్లియర్గా తెలిసిపోతుంది. మనకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈక్వల్ టుకి ఎలాగైతే ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ సైడ్ ఏమవుతాయి, ఎల్హెచ్ఎస్ సైడ్ నుంచి ఆర్హెచ్ఎస్ సైడ్ వెళ్తూ ఉంటే ప్లస్ కాస్త మైనస్, మైనస్ కాస్త ప్లస్ అవుతుంది. సో సేమ్ అదే విధంగా ఇన్ఈక్వాలిటీస్ కూడా ఎల్హెచ్ఎస్ టు ఆర్హెచ్ఎస్ వెళ్ళినప్పుడు ప్లస్ కాస్త మైనస్, మైనస్ కాస్త ప్లస్ అవుతాయి. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్లసెస్కి మైనస్కి ప్రాబ్లం లేదు ఇన్ఈక్వాలిటీస్లో, బట్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్స్లో మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకు, పాజిటివ్ నెంబర్స్తో మల్టిప్లై చేసినా డివైడ్ చేసినా కానీ ఇన్ఈక్వాలిటీ మారదు కదా. సో అలాంటప్పుడు బ్రహ్మాండంగా ఎల్హెచ్ఎస్ సైడ్ డివిజన్ ఉంటే ఆర్హెచ్ఎస్ సైడ్కి వెళ్ళేసరికి మల్టిప్లై అవుతుంది. అదే నాకు ఎల్హెచ్ఎస్ సైడ్ మల్టిప్లికేషన్ ఉంటే ఆర్హెచ్ఎస్ సైడ్ ఉండేసరికి డివిజన్ అవుతుంది. బట్ నెగిటివ్ నెంబర్స్ ఉన్నప్పుడు చాలా కేర్ఫుల్గా రూల్స్ అప్లై చేయాలి. ఎందుకు నెగిటివ్ నెంబర్స్ మల్టిప్లై ఆర్ డివిజన్ ఉన్నప్పుడు రూల్స్ ఎందుకు కేర్ఫుల్గా అప్లై చేయాలంటే, నెగిటివ్ నెంబర్స్కి ఇన్ఈక్వాలిటీ సైన్ మారుతుంది డివైడ్ చేసినా మల్టిప్లై చేసినా, అది గుర్తుపెట్టుకోండి. సో అందువల్ల అడిషన్స్ అండ్ సబ్స్ట్రాక్షన్స్కి మాత్రం ఇన్ఈక్వాలిటీ సైన్ మారదు. సో ఎల్హెచ్ఎస్ నుంచి ఆర్హెచ్ఎస్కి తీసుకెళ్ళడం అనేది నార్మల్ ఈక్వాలిటీస్కి ఎలా చేస్తామో అలానే చేయవచ్చు. సో బేసికల్గా నేను ఏమంటున్నానంటే, ఈ +80a ఎల్హెచ్ఎస్ సైడ్ వెళ్తే ఏమవుతుంది, మైనస్ అయిపోద్ది. సో 60a - 80a ప్లస్ ఇక్కడ 64 ఎల్హెచ్ఎస్ సైడ్ ఉంది, ఈ -92 ఎల్హెచ్ఎస్ సైడ్కి వెళ్తే ఏమవుతుంది, +92. అఫ్కోర్స్ ఇది ఈ రెండు క్వాంటిటీస్ కూడా లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోయినప్పుడు రైట్ సైడ్లో ఏం మిగులుద్ది, 0 మిగులుద్ది. సో ఇది నాకు ఇన్ఈక్వాలిటీ కింద కన్వర్ట్ అయిపోయింది. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఇది అడిషన్స్కి సబ్స్ట్రాక్షన్స్కి మాత్రమే ఇలా ఫ్రీగా
నాకు లెఫ్ట్ నుంచి రైట్ నుంచి లెఫ్ట్కి తీసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ పాజిటివ్ నెంబర్స్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్స్కి కూడా తీసుకోవచ్చు. బట్ ఎప్పుడైతే నెగిటివ్ నెంబర్స్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ఉన్నాయో చాలా కేర్ఫుల్గా రూల్ బై రూల్ అప్లై చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడే మనం ఇన్ఈక్వాలిటీస్ని పర్ఫెక్ట్గా సాల్వ్ చేయగలుగుతాం. సో ఇక్కడ కనుక తీసుకుంటే 60A మైనస్ 80A అంటే ఎంత వస్తుంది? మైనస్ 20A. ఇదెంత వస్తుంది? 156 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. అయితే నాకు క్లియర్గా కనిపిస్తుంది ఏంటి తెలుసా అది. సో సపోజ్ నేను ప్లస్ 156ని రైట్ సైడ్ తీసుకెళ్తాను. సో మైనస్ 20A ఈ ఇన్ఈక్వాలిటీ మారదు. సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు మైనస్ 156. నాకు ఇప్పుడు క్లియర్గా ఏం తెలుస్తుందో తెలుసా? నాకు ఎల్హెచ్ఎస్ సైడ్ ఓన్లీ ఏ మాత్రమే ఉండాలంటే మైనస్ 20 తోటి డివైడ్ చేయాలి. సో ఇక్కడ కేర్ఫుల్గా ఉండండి. నెగిటివ్ నెంబర్ తోటి డివైడ్ చేస్తున్నాం కదా. సో డివైడ్ ఎల్హెచ్ఎస్ విత్ నెగిటివ్ 20 మైనస్ 20. ఆర్హెచ్ఎస్ కూడా మైనస్ 20 తోటి డివైడ్ చేయండి. అప్పుడు ఎప్పుడైతే నెగిటివ్ నెంబర్తో బోత్ సైడ్స్ డివైడ్ చేస్తున్నానో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కాస్త ఏమైపోద్ది? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఎందుకు? చేంజ్ అవుతుంది, రివర్స్ అవుతుంది ఇన్ఈక్వాలిటీ. సో మైనస్ 20 పోతే ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇక్కడ మైనస్ పోతాయి. సో ఏమవుతుంది నాకు? ఇది 156 అంటే 78 అంటే ఎంత వస్తుంది నాకు? 7.8 అనేది నాకు ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు అంటే ఇది నెంబర్ లైన్ మీద ఎలా రాసుకోవచ్చు నాకు? ఇది మైనస్ ఇన్ఫినిటీ, ఇది ఇన్ఫినిటీ. సో ఇది సెంటర్ లైన్ 0. 7.8 అంటే ఎక్స్ ఇది ఈక్వల్ టు 7.8 సమ్వేర్ ఇక్కడ ఉంటుంది. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కాబట్టి ఇంకోటి ఈక్వల్ టు ఉంది కాబట్టి నేను ఏం చేయాలి? బ్లాక్ సర్కిల్ తోటి మార్క్ చేసుకోవాలి. లెస్ దాన్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ అంతా స్కెచింగ్ చేసుకోవచ్చు. ఇది లెఫ్ట్ సైడ్ అంతా స్కెచింగ్ అంటే ఏ బిలాంగ్స్ టు చిన్న నుంచి పెద్ద వరకు. సో లెఫ్ట్ టు రైట్ వెళ్ళాలి కాబట్టి సో మైనస్ ఇన్ఫినిటీ నుంచి ఎక్కడ వరకు ఉండొచ్చు? 7.8. 7.8కి బ్లాక్ సర్కిల్ ఉంది కాబట్టి ఇంక్లూడ్ చేయొచ్చు నేను. సో ఇది నాకు సొల్యూషన్ అవుతుంది. సో వాడిచ్చినటువంటి ఈ ఇన్ఈక్వాలిటీకి సొల్యూషన్ ఏంటంటే ఏ బిలాంగ్స్ టు మైనస్ ఇన్ఫినిటీ టు 7.8. అది నా ఆన్సర్. ఇంకొక క్వశ్చన్ చేద్దాము. క్వశ్చన్ 3 వచ్చేసి డబుల్ సైడెడ్ ఇన్ఈక్వాలిటీ ఉంటే ఎలా సాల్వ్ చేయాలి సార్? సపోజ్ నాకు -2 లెస్ దాన్ 2x - 1 లెస్ దాన్ 2 అనేది ఉంది. ఇప్పుడు ఇక్కడ క్లియర్గా ఏం కనపడుతుంది నాకు? ఎక్స్ను సెంటర్లో ఉంచుకోవాలంటే -1 ఎక్స్ట్రా ఉంది. ముందు -1ని తీసేయాలంటే యాడ్ +1 ఆన్ ద ఇన్ఈక్వాలిటీస్. సో -2కి +1, మిడిల్లో 2x - 1కి +1, రైట్ సైడ్లో 2కి +1. ఎప్పుడైతే ఒక 1 అనే నెంబర్ని పాజిటివ్ ఆర్ నెగిటివ్ని యాడ్ చేసామో ఇన్ఈక్వాలిటీస్ చేంజ్ అవ్వవు. అంటే లెస్ దాన్ కాస్త లెస్ దాన్, ఈ లెస్ దాన్ కాస్త లెస్ దాన్ అవుతాయి. అంటే -2 + 1 అంటే -1 లెస్ దాన్, -1 + 1 పోతుంది 2x లెస్ దాన్ 3. ఇప్పుడు క్లియర్గా నాకు సెంటర్లో ఎక్స్ మాత్రమే ఉండాలంటే ఏంటి దాని అర్థము? 2 తోటి డివైడ్ చేయాలి. సో -1 విత్ 2, 2x విత్ 2, 3 విత్ 2. ఎప్పుడైతే 2 తోటి డివైడ్ చేస్తామో కోర్స్ 2 అనేది ఒక పాజిటివ్ నెంబర్. పాజిటివ్ నెంబర్తో డివైడ్ చేసినా మల్టిప్లై చేసినా నాకు ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవ్వదు. సో లెస్ దాన్ కాస్త లెస్ దాన్, ఇక్కడ కూడా లెస్ దాన్ కాస్త లెస్ దాన్. సో 2 క్యాన్సల్ అయిపోయి -0.5 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 1.5. నెంబర్ లైన్ డ్రా చేసుకుందాము. ఇది -ఇన్ఫినిటీ, ఇది ఇన్ఫినిటీ, సమ్వేర్ ఇది సెంటర్ లైన్ 0 అనుకుంటే 1.5 అంటే రైట్ ఉంటుంది. సో ఇది x = 1.5, లెఫ్ట్ సైడ్ -0.5 ఉంటుంది, ఇది -0.5, x -. వీడేమంటాడు? బాబు ఎక్స్ అనేది -0.5 చిన్నదా అంటూ 1.5 పెద్దది, ఇన్ బిట్వీన్ -0.5 to 1.5 ఉంటుంది బాబు అంటున్నాడు. అంటే ఎక్స్ లెస్ దాన్ 1.5 అంటే 1.5కి లెఫ్ట్ సైడు, బట్ ఎంతవరకు లెఫ్ట్ సైడు? -0.5కి రైట్ సైడు, అంటే -0.5కి రైట్ సైడ్ అంటే ఇన్ బిట్వీన్ వస్తుంది. సో ఇదంతా స్కెచింగ్. ఇంకోటి -0.5కి ఓపెన్ అది వైట్ సర్కిల్, 1.5కి కూడా వైట్ సర్కిల్ ఎక్స్క్లూడెడ్. అంటే ఎక్స్ బిలాంగ్స్ టు -0.5 ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటుంది. అంటే -0.5 to 1.5, బట్ ఇన్క్లూడెడా ఎక్స్క్లూడెడా? -0.5 కూడా ఓపెనే, ఎందుకు? ఈక్వల్ టు లేదు,
అండ్ 1.5 కూడా ఓపెనే, ఎందుకంటే ఈక్వల్ టు లేదు. సో ఇది నాకు ఆన్సర్. ఇది దేనికి ఆన్సరు? ఈ ఇన్ఈక్వాలిటీ యొక్క ఆన్సర్ అది. ఇంకొక చిన్న క్వశ్చన్ చేద్దాం మనము ఇన్ఈక్వాలిటీస్లోనే. సాల్వ్ ద ఇన్ఈక్వాలిటీ. సపోజ్ నాకు 1/a గ్రేటర్ దాన్ -3 ఈ ఇన్ఈక్వాలిటీ సాల్వ్ చేయాలి. ఇక్కడ నాకు అన్నోన్ క్వాంటిటీ ఏనే కాబట్టి సాల్వింగ్ అంటే ఏ యొక్క వాల్యూస్ కనిపెట్టడం అని అర్థం. కోర్స్ 1/a అనేది రెసిప్రోకల్లో ఉంది, డినామినేటర్లో ఉంది. అయితే నేనేం చేయాలి? LHS సైడు RHS సైడు బోత్ సైడ్స్ కూడా రెసిప్రోకల్ కట్టాలి. అంటే 1/LHS 1/RHS. అయితే నేను రెసిప్రోకల్ ఎప్పుడైతే తీస్తానో నాకు తెలిసింది ఏంటి? గ్రేటర్ దాన్ కాస్త లెస్ దాన్ అవుతుంది. సో 1/1 అంటే ఏ న్యూమరేటర్లోకి వెళ్ళి ఏ లెస్ దాన్ -1/3. సో దీని యొక్క ఆన్సర్ ఎంత అవుతుంది? సో ఇది -∞, ఇది సెంటర్ లైన్ 0. సో -1/3 లెఫ్ట్ సైడ్ ఉంటుంది. సో ఇప్పుడు ఏంటి? లెస్ దాన్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్వల్ టు లేదు. సో వైట్ సర్కిల్, లెస్ దాన్ అంటే లెఫ్ట్ సైడ్ స్కెచింగ్. సో ఇదంతా దిస్ ఈజ్ ద ఆన్సర్. సో ఏ బిలాంగ్స్ టు ఈ చిన్న వాల్యూ -∞ నుంచి -1/3 వరకు. సో -∞ నుంచి ఎక్కడి వరకు? -1/3. ఓపెనా క్లోజా? ఈక్వల్ టు లేదు కాబట్టి ఓపెన్. సో ఇది నా యొక్క సొల్యూషన్. ఇంకొక ఇన్ఈక్వాలిటీ క్వశ్చన్ చేసి చూపెడదాము. సపోజ్ నాకు 3 × x - 2 divided by 5 greater than or equal to 5 × 2 - x divided by 3. అయితే ఇక్కడ నాకు క్లియర్గా ఏమవుతుందంటే డివిజన్లో మల్టిప్లికేషన్ ఒకసారి మనం చూసినట్టయితే ఈ నెంబర్లు ఎలా ఉన్నాయో తెలుసా? ఈ నెంబర్లు డివిజన్లో ఉన్నవి అంటే ఏంటి? 5 కానీ 3 కానీ ఏవైతే ఉన్నాయో అవి పాజిటివ్ నెంబర్సే. ఎప్పుడైతే పాజిటివ్ నెంబర్స్ ఇన్వాల్వ్ అయ్యాయో ఫ్రీగా మనం క్రాస్ మల్టిప్లై చేయొచ్చు. ఎందుకు క్రాస్ మల్టిప్లై ఎప్పుడైతే మనం చేస్తామో పాజిటివ్ నెంబర్స్ కాబట్టి ఇన్ఈక్వాలిటీ అనేది చేంజ్ అవ్వదు. సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కాస్త గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ ఉంటుంది. లేదా బోత్ సైడ్స్ 5 తోటి మల్టిప్లై చేసి బోత్ సైడ్స్ 3 తోటి మల్టిప్లై స్టెప్ బై స్టెప్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ మల్టిప్లై చేస్తే సో 3 × x - 2 × 3 ఇక్కడ 5 మల్టిప్లై చేస్తే 5 × 5 of 2 - x. ఈ పాజిటివ్ నెంబర్స్ మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఇన్ఈక్వాలిటీ మారదు. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కాస్త గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ ఉంటుంది. సో 3 × 3 9x - 18 greater than or equal to so 25 × 2 50 - 25x. సో ఎప్పుడైతే మనకు అడిషన్స్ సబ్స్ట్రాక్షన్స్ ఉంటాయో అవి ఫ్రీగా నేను LHS to RHS, RHS to LHS తీసుకురావచ్చు. -25x కాస్త LHS సైడ్ వస్తే సో 9x + 25x. నాకు -18 కాస్త RHS సైడ్ వస్తే 50 + 18. సో ఇది వచ్చేసి నాకు 34x greater than or equal to ఇది 68. నాకు 30 ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. లెఫ్ట్ సైడ్లో x మాత్రమే ఉండాలంటే ఐ షుడ్ డివైడ్ 34ని బోత్ సైడ్స్ డివైడ్ చేయాలి. సో డివైడ్ 34 బోత్ సైడ్స్ 30. అప్పుడు ఎప్పుడైతే నేను పాజిటివ్ నెంబర్తో డివైడ్ చేస్తున్నాను కాబట్టి గ్రేటర్ దాన్ కాస్త గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ ఉంటుంది. సో 34 డివైడ్ చేస్తే x greater than or equal to ఇది 2. సో ఇది 2. సో నెంబర్ లైన్ గీసుకుంటే -∞, ఇది సెంటర్, x = 0. సో x = 2 అంటే ఇక్కడ ఉంటుంది. సో ఈక్వల్ టు ఉంది కాబట్టి నేను ఇక్కడ బ్లాక్ సర్కిల్, గ్రేటర్ దాన్ కాబట్టి రైట్ సైడ్ స్కెచింగ్. సో నాకు క్లియర్గా తెలుస్తుంది 2 నుంచి ∞ వరకు ఉండొచ్చు. సో x బిలాంగ్స్ టు 2 నుంచి స్టార్ట్ అయితే ∞ వరకు. ఇది ∞ ఓపెన్, 2 క్లోజ్డా? ఎస్ క్లోజ్డ్. ఈక్వల్ టు ఉంది కాబట్టి క్లోజ్డ్ బ్రాకెట్. సో x బిలాంగ్స్ టు 2 to ∞ అనేది ఈ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్. నాకు ఒక క్వశ్చన్ చేద్దాం మనకు ఒక ఇన్ఈక్వాలిటీ ఉంది. ఏంటది? 2x - 3/4 + 9 greater than or equal to 3 + 4x/3. సో LHSకి RHSకి అడిషన్స్ సబ్స్ట్రాక్షన్స్ ఫ్రీగా చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో 4x/3 లెఫ్ట్ సైడ్ తీసుకొని వచ్చి 9ని రైట్ సైడ్ తీసుకొని వస్తాను. సో 2x - 3/4 + 4x/LHS సైడ్ వస్తే -4x/3 గ్రేటర్ దాన్కి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ +9 రైట్ సైడ్ వస్తే -9.
సో ఎల్సిఎం తీస్తే ఏమొస్తుంది 12. సో 6x minus 9 minus 16x greater than or equal to minus 6. 6x minus 16x minus 10x minus 9 divided by 12 greater than or equal to minus 6. 12 అనేది ఏంటి, ఒక పాజిటివ్ నెంబర్. సో మల్టిప్లై 12 ఆన్ బోత్ సైడ్స్. సో మైనస్ 10x మైనస్ 9/12 ఇంటూ 12, రైట్ సైడ్ కూడా మైనస్ 6 ఇంటూ 12. ఒక పాజిటివ్ నెంబర్తో మల్టిప్లయింగ్ ఆన్ బోత్ సైడ్స్ కాబట్టి గ్రేటర్ దాన్ కాస్త గ్రేటర్ దానే ఉంటుంది, సైన్ చేంజ్ అవ్వదు. 12 క్యాన్సిల్ అయిపోద్ది. సో ఇంకేం మిగులుద్ది, మైనస్ 10x మైనస్ 9 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు మైనస్ 72. సో ఈ మైనస్ 9 రైట్ సైడ్ వెళ్తే ఏమొస్తుంది, మైనస్ 10x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు మైనస్ 63. నాకు ఇక్కడ x మాత్రమే ఉండాలి ఎల్హెచ్ఎస్ సైడ్ అంటే, నాకు మైనస్ 10 అనేది ఉండకూడదు. సో నేను అప్పుడు ఏం చేస్తానంటే ఐ విల్ డివైడ్ ఎల్హెచ్ఎస్ విత్ మైనస్ 10 అండ్ ఆర్హెచ్ఎస్ విత్ మైనస్ 10. ఎప్పుడైతే నేను నెగిటివ్ నెంబర్తో డివైడ్ చేస్తున్నానో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కాస్త సైన్ చేంజ్ అయ్యి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అవుతుంది. సో మైనస్ 10 క్యాన్సల్, ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మైనస్ పోతుంది. సో 63/10 అంటే 6.3. నెంబర్ లైన్ డ్రా చేసుకుంటే మైనస్ ఇన్ఫినిటీ సెంటర్ x ఈజ్ ఈక్వల్ టు 0, 6.3 అంటే రైట్ సైడ్. సో ఇది నాకు x ఈజ్ ఈక్వల్ టు 6.3 నాకు ఈక్వల్ టు ఉంది కాబట్టి నేను బ్లాక్ సర్కిల్, లెస్ దాన్ అంటే లెఫ్ట్ సైడ్ స్కెచింగ్. సో ఇదంతా నాకు రీజియన్ వస్తుంది. సో x బిలాంగ్స్ టు మైనస్ ఇన్ఫినిటీ నుంచి 6.3 వరకు, అంటే మైనస్ ఇన్ఫినిటీ కామా 6.3 వరకు. అండ్ 6.3 నాకు బ్లాక్ సర్కిల్ ఉంది కాబట్టి క్లోజ్డ్ బ్రాకెట్ 6.3. సో ఇది నాకు సొల్యూషన్. లాస్ట్ క్వశ్చన్ ఒక డబుల్ సైడెడ్ ఇన్ఈక్వాలిటీ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. అది ఏంటంటే 4/x+1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6/x+1. ఏంటి దీని అర్థం ఏంటనేది మనం చూద్దాం. ముందు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది 2 ఇన్ఈక్వాలిటీస్ కింద ఎలా స్ప్లిట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఈ లెఫ్ట్ సైడ్ ఇన్ఈక్వాలిటీ తీసుకుందాం. అంటే ఏంటి, 4/x+1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. అండ్ దీంతో పాటు సెకండ్ సైడ్ ఇన్ఈక్వాలిటీ, అంటే ఇది నాకు ఒక ఇన్ఈక్వాలిటీ, అంటే 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6/x+1. ఇది అయిపోయింది. నాకు వచ్చిన ఇన్ఈక్వాలిటీస్ ఏంటంటే 4/x+1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అండ్ ఈ ఆర్హెచ్ఎస్ సైడ్ తీసుకోండి. నాకు ఒక విషయం చెప్పండి, ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అంటే ఇంకో విధంగా ఎట్లా రాసుకోవచ్చు, ఏ లెస్ దాన్ బి అంటే బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ కదా. సో అదే విధంగా అదే యూస్ చేసి 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6/x+1 అంటే 6/x+1 షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. నాకు ఒక విషయం చెప్పండి, ఈ x+1 న్యూమరేటర్స్కి తెప్పించగలుగుతా. ఎలా తెప్పించగలుగుతాను, ఎలా న్యూమరేటర్కి తెప్పించగలుగుతానంటే నేను రెసిప్రోకల్ తీసుకుంటే నాకు అయిపోతుంది. కాకపోతే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ డినామినేటర్లో ఉంది కాబట్టి నాకు ఈ డినామినేటర్ ఎప్పుడూ కూడా 0 అవ్వకూడదు. అంటే x నాట్ ఈక్వల్ టు -1, ఈ -1 అనేది ఎప్పుడు అవ్వకూడదు, అది గుర్తుపెట్టుకోండి. అయితే సో ఇప్పుడు రెసిప్రోకల్ తీసుకుందాం. రెసిప్రోకల్ అండ్ బోత్ సైడ్స్ అంటే 1/రెసిప్రోకల్ LHS 1/రెసిప్రోకల్ RHS. అప్పుడు రెసిప్రోకల్ ఎప్పుడైతే తీసుకుంటానో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కాస్త గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అవుతుంది. సేమ్ సెకండ్ సైడ్ ఎంత, ఇక్కడ కూడా రెసిప్రోకల్. సో 1/6/x+1 ఇక్కడ 1/3. ఎప్పుడైతే రెసిప్రోకల్ తీసుకుంటున్నానో గ్రేటర్ దాన్ కాస్త లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అవుతుంది. అయితే ఇది x+1 న్యూమరేటర్లోకి వెళ్ళిపోయి x+1/4 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1/3 అండ్ సెకండ్ సైడ్ x+1/6 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1/3. అఫ్ కోర్స్ ఈ 4ని మల్టిప్లయింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ 4 చేయాలి. సో అప్పుడు క్యాన్సిల్ అయిపోతుంది. సో x+1 ఈ 4 పాజిటివ్ నెంబర్ కాబట్టి రైట్ సైడ్ వెళ్ళిపోయినా ఇన్ఈక్వాలిటీ మారదు. సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు
గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటుంది, ఇది 4/3 అవుతుంది, రైట్ వెళ్ళిపోయి. నెక్స్ట్ ఈ 6 పాజిటివ్ నెంబరు రైట్ వెళ్ళిపోయి x+1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6/3 ఉంటుంది. ఈ +1 రైట్ సైడ్ వెళ్ళిపోయి x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4/3 - 1 అండ్ ఈ +1 రైట్ సైడ్ వెళ్ళిపోయి x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6/3 - 1. నాకు వచ్చిన ఈక్వేషన్స్ ఏంటంటే ఫైనలీ x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4/3 - 1 అంటే 1/3 అండ్ దాంతోపాటు x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6/3 అంటే ఏంటి 2 - 1 1. ఈ రెండింటిని కూడా స్కెచ్ చేద్దాం. మనము ఈక్వేషన్ 1ని బ్లూలో స్కెచ్ చేద్దాం. ఇది సెంటర్ లైన్, ఇది −∞ సెంటర్ లైన్ 0, 1/3 అంటే రైట్ సైడ్ ఉంటుంది, ఇది 1/3 ఈక్వల్ టు ఉంది కాబట్టి నేను బ్లాక్ సర్కిల్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే రైట్ సైడ్ స్కెచింగ్. అలాగే ఇది x = 1/3, x = 1, x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, 1 అంటే 1/3కి రైట్ సైడ్. సో అది నేను ఇది రెడ్తో తీసుకుంటున్నా, 1 అంటే 1/3కి రైట్ సైడ్ ఉంటుంది. సో ఇది x = 1. నాకు లెస్ దాన్ ఇది ఇంకోటి బ్లాక్ సర్కిల్ ఈక్వల్ టు ఉంది కాబట్టి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే లెఫ్ట్ సైడ్ స్కెచింగ్, అంటే ఇది లెఫ్ట్ సైడ్ స్కెచింగ్. నాకు ఒక విషయం చెప్పండి సింపుల్గా, ఏ రీజియన్లో ఎండ్ అంటే అర్థం ఏంటి భయ్యా? నాకు ఎండ్ అంటే అర్థం ఏంటి? ఈక్వేషన్ 1 కూడా సాటిస్ఫై అవ్వాలి, 2 కూడా సాటిస్ఫై అవ్వాలి, అంటే బ్లూ కలర్ కూడా ఉండాలి, రెడ్ కలర్లో కూడా ఉండాలి. ఏ రీజియన్లో బోత్ బ్లూ కలర్ అండ్ రెడ్ కలర్ ఉన్నాయి? ఈ బ్లాక్ కలర్ దాంట్లో ఈ రీజియన్లో బోత్ బ్లూ కలర్ అండ్ రెడ్ కలర్ ఉంది. అంటే x బిలాంగ్స్ టు ఎక్కడి నుంచి ఎక్కడ వరకు? ఈ బ్లూ కలర్ 1/3 నుంచి రెడ్ కలర్ అంటే 1 వరకు బోత్ బ్లూ అండ్ రెడ్ రెండు ఉన్నాయి. 1/3ని ఇంక్లూడ్ చేయొచ్చా? బ్లూలో ఇంక్లూడ్ అయింది, ఎందుకు? బ్లాక్ సర్కిల్ అండ్ ఎలాగో రెడ్లో ఇంక్లూడ్ అయింది. మరి రెడ్ 1, ఎస్ 1 రెడ్లో ఇంక్లూడ్ అయింది, రెడ్ సర్కిల్. సో నెక్స్ట్ ఏంటి? ఎలాగో బ్లూలో ఇంక్లూడ్ అయింది, సో రెండిటికి కూడా క్లోజ్డ్ బ్రాకెట్, రెండు ఇంక్లూడ్ అయ్యాయి కాబట్టి. చూడండి, సో ఇప్పుడు నా సొల్యూషన్ వాడిచ్చినటువంటి ఈ డబుల్ సైడెడ్ ఇన్ఈక్వాలిటీకి సొల్యూషన్ ఏంటంటే x బిలాంగ్స్ టు, ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది గుర్తుపెట్టుకోండి. మీకు క్లియర్గా ఏమిచ్చాను తెలుసా? నేను మీకు క్లియర్గా ఏమిచ్చానంటే -1 మాత్రం అవ్వద్దు బాబు. ఎందుకు -1 అవ్వద్దు? -1 కనుక అయితే నాకు డినామినేటర్ 0 అయిపోయి అన్డిఫైన్డ్ అవుతుంది. సో ఈ రెడ్ కలర్ స్కెచింగ్ చేసేటప్పుడు కూడా మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి? ఈ -1 దగ్గర హాలో డాట్ పెట్టాలి, అంటే వైట్ సర్కిల్. అలాగే ఎలాగో బ్లూ కలర్లో -1 ఎలాగో రావట్లేదు, బట్ రెడ్ కలర్లో మాత్రం -1, ఈ x = -1 ఇంక్లూడ్ చేయకూడదు, ఎక్స్క్లూడ్ చేయాలి. బట్ ఎనీహౌ మనకి ఏమైపోతుందంటే ఈ మనకు వచ్చిన డొమైన్లో అసలు -1 ఉందా? లేనే లేదు. మనకు వచ్చిన దాంట్లో -1 లేదు కాబట్టి ఒకవేళ -1 ఉంటే దాన్ని తీసేసేవాళ్ళం, బట్ -1 లెఫ్ట్ సైడ్ వస్తుంది. నాకు వచ్చిన బ్లాక్ కలర్ రీజియన్లో -1 ఎలాగో లేదు కాబట్టి -1ని తీసేయాల్సిన అవసరం లేదు. సో నాకు ఈ వచ్చిన బ్లాక్ కలర్లో 1/3 to 1 అనేది వాడిచ్చినటువంటి డబుల్ సైడెడ్ ఇన్ఈక్వాలిటీ ఏదైతే ఉందో దీనికి సొల్యూషన్. అది ఈ లెక్చర్లో మనం ఏమేమి నేర్చుకున్నామంటే నెంబర్ లైన్ అంటే ఏంది, దాని తర్వాత దాంట్లో ఇన్ఈక్వాలిటీస్కి సంబంధించి స్కెచింగ్ ఎలా చేస్తాము, ఓపెన్ ఇంటర్వెల్ అంటే ఏంది, క్లోజ్డ్ ఇంటర్వెల్ అంటే ఏంది, ఇన్ఈక్వాలిటీస్కి సంబంధించి స్కెచింగ్ అండ్ రైటింగ్ ద ప్రాపర్ ఇంటర్వెల్ ఎలా రాసుకోవాలి అది నేర్చుకున్నాం. దాంతోపాటు ఇన్ఈక్వాలిటీ ఈక్వేషన్స్ సాల్వ్ చేయడానికి ఉన్నటువంటి రూల్స్ ఏంటి, యాడింగ్, సబ్స్ట్రాక్టింగ్, మల్టిప్లై అండ్ డివైడింగ్ విత్ ఎ పాజిటివ్ నెంబర్లో ఇన్ఈక్వాలిటీస్ చేంజ్ అవ్వవు, అది నేర్చుకున్నాము. మల్టిప్లయింగ్ అండ్ డివైడింగ్ విత్ ఎ నెగిటివ్ నెంబర్ కానీ లేదా రెసిప్రోకల్ తీసినప్పుడు కానీ ఇన్ఈక్వాలిటీస్ రివర్స్ అవుతాయి, చేంజ్ అవుతాయి, అది నేర్చుకున్నాము. అలాగే కొన్ని క్వశ్చన్స్ ఇన్ఈక్వాలిటీస్కి సంబంధించిన సాల్వింగ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని బేసిక్స్ క్వశ్చన్స్ అవి ఎలా అర్థం చేసుకోవాలి, నెంబర్ లైన్ రిప్రజెంటేషన్ ఏంటి అనేది అది నేర్చుకున్నాము. చాలా చాలా మెయిన్ విషయం, ఇన్ఈక్వాలిటీస్లో ఆర్కి ఎండ్కి డిఫరెన్స్ ఏంది, యూనియన్కి ఇంటర్సెక్షన్కి డిఫరెన్స్ ఏంది, రెండిటి యొక్క స్కెచ్చింగ్ మనం ఎలా అర్థం చేసుకోవాలో నేర్చుకున్నాం. ఈ లెక్చర్ అనేది 7th క్లాస్ దగ్గర నుంచి జేఈ మెయిన్స్ స్టూడెంట్స్ వరకు ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాల్సిన విషయం. మ్యాథ్స్ అర్థం కావాలంటే ఈ ఇన్ఈక్వాలిటీస్ చాలా పర్ఫెక్ట్గా వచ్చి ఉండాలి. ఫర్దర్గా
రాబోయే వాటిలో పెద్ద ఇన్ఈక్వాలిటీసు వేవీ కర్వ్ మెథడ్ ద్వారా నేర్చుకుందాము. అలాగే లాగరిథమిక్ ఇన్ఈక్వాలిటీసు, మాడ్యులస్ ఇన్ఈక్వాలిటీసు, ఎక్స్పోనెన్షియల్ ఇన్ఈక్వాలిటీస్ కూడా మనం నేర్చుకోబోతున్నాము. బట్ అవన్నీ అర్థం కావాలంటే మాత్రం ఈ రూల్స్ మనకు అర్థం కావాలి. ఐ విల్ సీ యూ గైస్.